మంచిది. ప్రియమైన దేవుని ప్రజలారా, మనము ప్రతి విజ్ఞాపన సమయంలో అనేకమైన అద్భుతమైన దేవుని వాక్య భాగాలను వింటూ వస్తున్నాం. దయచేసి మీ అందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే, అమూల్యమైన వాక్యాన్ని అనేకులకు అందించుటలో మీ వంతుగా మీరు కృషి చేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మీరు చేయవలసిందల్లా ఈ వర్తమానాన్ని ఒక్కొక్కరు ఒక 10 మందికి అందేలాగా వాటిని షేర్ చేయడం, అలాగే వాక్యాన్ని వినేలాగా ప్రేరేపించడం, ఇట్టి సేవా పరిచర్యలో మీరు చేసేటటువంటి సహాయం అయి ఉంటుంది. తప్పకుండా మీరందరూ కూడా చేస్తారని ఆశిస్తూ, మరి యొక్క సమయం, ఈ యొక్క విజ్ఞాపన సమయంలో దేవుడు మనతో మాట్లాడే ఆయన వాక్యం కొరకు ఎదురు చూద్దాం. మొదటగా చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమగల తండ్రి, మీకు వందనాలు అయ్యా. మరి యొక్క విజ్ఞాపన సమయమందు మీ కృప కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం దేవా. గడిచిన సమాజ కూటంగా కూడుకొను విజ్ఞాపన సమయం నెల దినములుగా మీ కృప కాపుదల భద్రతలో మమ్మను భద్రపరిచి, అపాయకరమైన పరిస్థితులలో మమ్మను తప్పించి, మీ యొక్క కృపను క్షేమాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇట్టి సమయం మీరు అనుగ్రహించే వాక్యం కొరకు ఎదురు చూస్తున్న పిల్లలముగా మేమున్నాం. మాతో మాట్లాడండి. మా జీవితాలలో మేము మీకు ఇష్టలుగా ఉండే కృపను ప్రసాదించండి. ఈ యొక్క లోకములో జయకరమైన జీవితాన్ని జీవించే ప్రశస్తమైన మీ దీవెనలను ఈ యొక్క వర్తమానాన్ని వినే మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తున్న నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మంచిది. ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి సమూయేలు 18వ అధ్యాయము 6-7 రెండు వచనాలను మనం చదువుకుందాం. దావీదు ఫిలిస్తీని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి తంబురతోనూ సంభ్రమముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గానప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఎస్, సౌలు ఎవరో అనేకులకు మీకు తెలుసు. ఇశ్రాయేలీలకు ఏర్పరచబడ్డ మొట్టమొదటి రాజు. అలాంటి రాజు అనేకమైన యుద్ధాలను చేశాడు. ఆయన మాత్రమే కాదు, ఆయన సైన్యమైనటువంటి యోధులు, సైనికులు అనేకమైన భయంకరమైన యుద్ధాలను చేసి ఆరి తేరినటువంటి వారు ఆ స్థలంలో ఉన్నారు. ఎన్నో యుద్ధ అనుభవాలు, మెలకువలు, ఈ లోక సంబంధముగా ఏ పరిస్థితుల్లో ఎలాగ యుద్ధాన్ని చెయ్యాలో తెలిసినటువంటి అనుభవశాలులు అక్కడ అనేకులు ఉన్నారు. రాజు ఉన్నాడు, సైన్యము ఉంది. కానీ అదేంటో వారెవరూ కూడా ఈసారి అక్కడ ఉన్నటువంటి
వాడితో యుద్ధాన్ని చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అక్కడున్నటువంటి ఆ పరిస్థితుల మధ్యలో భయంతో వణికి చస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఓ యోధుడు అక్కడ ఉన్నటువంటి వారిని 40 దినములుగా భయపెడుతూ వస్తున్నాడు. సరిగ్గా 40 దినములు అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని, అక్కడ ఉన్నటువంటి రాజును హడలెత్తిస్తూ ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా భయం, ఆందోళన అనే భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నారు. ఎన్నో అనుభవాలు కలిగిన వారు, యుద్ధాలలో ఆరితేరిన వారు, అనేక యుద్ధాలను చేసి గెలుపు అనేది కలిగినటువంటి వారు ఈ యొక్క సమయంలో చేతకానటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్న గనులు పొందలేనటువంటి, గొప్పవారు పొందుకోనటువంటి ప్రశంసల జల్లు ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఓ అబ్బాయి పొందుకుంటున్నాడు. ఎన్నో యుద్ధ మెలకువలు కలిగినటువంటి వారు పొందుకోలేనటువంటి ఘనత ఓ సామాన్యమైనటువంటి బాలుడు పొందుకుంటున్నాడు. ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు అందుకోలేనటువంటి అనేకమైనటువంటి ప్రజల యొక్క మన్ననలను పొందుకుంటున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఆ వ్యక్తి పేరు దావీదు. దావీదు ఎవరో తెలుసా? ఓ గొర్రెలను కాచుకునేటటువంటి, అడవుల పంట తిరిగేటటువంటి కుర్రాడు. అడవుల్లో తిరిగేవాడు, గొర్రెలను మేపేవాడు. అలాంటి ఓ సామాన్యమైనటువంటి వ్యక్తి ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజానీకముతో, అక్కడ ఉన్నటువంటి ప్రజలతో, అక్కడ ఉన్నటువంటి స్త్రీలతో మన్ననలను పొందుకుంటున్నాడు, కాంప్లిమెంట్స్ను అందుకుంటున్నాడు, జయధ్వానాలను పొందుకుంటున్నాడు. ఒక సామాన్యమైన వాడు ఇంత గొప్ప కీర్తిని పొందుకోవడం అంత ఆషామాషి అయినటువంటి పని కాదు. అంతటి ఘనతను పొందుకోవడము సాధ్యము కాదు. మరి అంత గొప్ప ఆ మన్నలను పొందుకోవడం వెనుక ఉన్నటువంటి కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క కృప అనేది ఆయనకు తోడుగా ఉండటమే. ఏ వ్యక్తికైతే దేవుని యొక్క కృప తోడుగా ఉంటుందో, ఏ వ్యక్తి జీవితంలో అయితే దేవుని యొక్క కృప అనుగ్రహించబడుతుందో, ఆ అనుగ్రహించబడిన వారి జీవితములో అపచయము అనేది ఉండదు. భయంకరమైన పరిస్థితులు అనేవి తప్పించబడతాయి. ఈ యొక్క లోకంలో దేవునికి కావలసినది అలాంటి వారే. ఒకానొక సమయంలో ఓ పర్వత శ్రేణులలో నివసించేటటువంటి తెగ నాయకుడు వృద్ధాప్యానికి వచ్చాడు. వృద్ధాప్యానికి వచ్చినటువంటి ఆ నాయకుడు తన 3 కుమారులను పిలిచి, బాబో, నాకు ఇక వయస్సు
గతించిపోతుంది. నా తదనంతరం మీ ముగ్గురిలో ఎవరు యోగ్యులో ఆ యోగ్యులైనటువంటి వారికి ఈ యొక్క అధికారాన్ని కట్టబెట్టాలని అనుకుంటున్నాను. ఆ అధికారాన్ని మీలో ఎవరు యోగ్యులో నిర్ణయించుకుంటే ఆ అధికారం మిమ్మల్ని ఎవరిని వరిస్తుందో మరి నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కనుక మీ ముగ్గురిలో ఎవరు నన్ను సంతోషింప చేస్తారో, నాకు సంతోషం కలిగేటటువంటి సంతోషకరమైన దానిని నాకు తెచ్చి ఇస్తారో వారికి ఈ యొక్క అధికారం అనుగ్రహించబడుతుంది అని చెప్పి ఆ ముగ్గురు కుమారులతో చెప్పాడు. అలా చెప్పాక ఆ ముగ్గురు తండ్రిని సంతోష పెట్టడం కొరకు పర్వత శ్రేణులలోనికి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయినటువంటి మొదటి కుమారుడు ఓ అందమైనటువంటి పుష్పమును తీసుకొని తండ్రి దగ్గరికి వచ్చాడు. ఆ పుష్పం 6 నెలలకు ఒకసారి మాత్రమే వికసిస్తుంది. అలా వికసించే పుష్పం దాని ద్వారా అనేక మేలులు కలుగుతాయని వారి నమ్మకం. అయితే అలాంటి అందమైనటువంటి ఆ పుష్పాన్ని తీసుకొని తండ్రి దగ్గరికి వచ్చాడు. ఆ తరువాత రెండవ కుమారుడు ఏం తెస్తాడా అని అక్కడున్న వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. ఆ రెండవ కుమారుడు కూడా విలువైనటువంటి ఓ వజ్రాన్ని తీసుకొని తండ్రి దగ్గరకు వచ్చాడు. ఈ ఇద్దరు తండ్రిని సంతోషపరచడానికి విలువతో కూడిన విలువైనటువంటి వాటిని తెచ్చారు. అయితే ఇక మూడవ కుమారుడు ఏం తెస్తాడా అని చెప్పి అక్కడున్న వాళ్ళందరికీ ఉత్కంఠత. అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూస్తున్న ఆ సమయంలో ఆ మూడవ కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆ తండ్రితో ఈ మాటలు చెప్తున్నాడు. నాన్న, నేను కొండ భాగము పైకి వెళ్ళాను. ఆ దూరంగా కనబడుతున్న కొండ భాగాలకు వెళ్ళినప్పుడు ఆ కొండ ఆవల అందమైనటువంటి సరస్సును చూశాను. దానికి ఆవల ఉన్నటువంటి ఆ స్థలములో విస్తారమైన జల ప్రవాహమును చూశాను. అంత మాత్రమే కాదు, అక్కడ మన యొక్క తెగవారంతా కూడా నివసించుట కొరకు అనువైనటువంటి స్థలం, ఎంతో చక్కని పంటలు పండేటటువంటి అనుకూలమైన స్థలం, ఆ స్థలములో నేను చూశాను. కొంతకాలంలో ఈ ప్రాంతంలో ఉన్న మన వనరులన్నీ కూడా తగ్గిపోబోతున్నాయి. కనుక మన యొక్క ఈ తెగంతా కూడా ఆ స్థలానికి చేరుకుంటే అక్కడ క్షేమముగా ఉంటారన్న విషయాన్ని తెలుసుకున్న నేను పరుగున మీ వద్దకు వచ్చాను. ఆ సంతోషములో, అది మీకు చెప్పాలన్నటువంటి ఆతృతలో, మీకు తేవాలని అనుకున్నటువంటి అమూల్యమైన దాన్ని నేను తేలేకపోయాను నాన్న అని చెప్పి ఆ తండ్రితో ఆ మూడవ కుమారుడు చెప్పాడు. ఇదంతా విన్న తర్వాత ఆ తండ్రి ఏమన్నాడో తెలుసా? నా తదనంతరముగా నా మూడవ కుమారుడు ఈ యొక్క తెగవారందరికీ నాయకుడుగా ఉంటాడు అని చెప్పి ప్రకటించాడు. అక్కడున్న వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారు. అలా ఆశ్చర్యంతో ఉన్న ఆ ప్రజలను చూస్తూ ఆ నాయకుడు ఏమన్నాడంటే,
నా మూడవ కుమారుడు ముందు చూపు కలిగినవాడు, జరగబోయే ప్రమాదము నుండి తన జాతిని తప్పించేటటువంటి లక్షణములు కలిగినవాడు, రాబోయే ప్రమాదం కంటే ముందుగా తనను తానుగా కాకుండా తన ప్రజలందరినీ కాపాడేటటువంటి జ్ఞానము కలిగిన ఈ కుమారుడు మీ జీవితాల్లో క్షేమమును కలుగ చేస్తాడు. అందుకే నా మూడవ కుమారుణ్ణి నా తదనంతరముగా మీకు నాయకునిగా నియమిస్తున్నాను అని చెప్పి ఆ తండ్రి చెప్పాడు. ముందు చూపు అనేది ఆ అబ్బాయిని ఏం చేసిందంటే నాయకుడిగా చేసింది. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, రాకడ దినములు అనేవి మనకు తెలువబడుతూ ఉంటున్నాయి. దేశములపైకి దేశములు యుద్ధములు చేయుట కొరకు ఉరకలు వేస్తున్నాయి. మనుషులను చంపడానికి అనేకమైన తెగుళ్ళు బయలుదేరి ప్రపంచమును అల్లకల్లోలం చేస్తున్నాయి. మనుష్యులు స్వార్థ ప్రియులుగా మారి, బింకములాడువారుగా మారి, అన్యాయము చేయువారిగా మారి, ఒకరిని ఒకరు ప్రేమించలేని భయంకరమైన తారస్థాయికి వెళ్ళిపోతున్న ఈ దినములన్నీ రాబోయే దినములను తెలియపరుస్తున్నాయి. ఈ లోకము మీదికి దేవుని రాకడ రాబోతుందని, ఆయన రాకడ కంటే ముందు అపాయకరమైన సంఘటనలు జరగబోతున్నాయని దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడబోతుందన్న విషయం ఎంతో స్పష్టంగా తెలియచేయబడుతుంది. మరి ఇలాంటి ఈ పరిస్థితుల మధ్యలో ముందు చూపు, తనను తాను తప్పించుకునే ముందు చూపు, తన కుటుంబాన్ని తప్పించే ముందు చూపు, తన వారిని తప్పించే ముందు చూపు కలిగినటువంటి వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు. ఈరోజు రాబోయే ఆ ఉగ్రత నుండి అనేకులను తప్పించేటటువంటి వారిని దేవుడు ఉన్నతమైన స్థానములో నిలువ పెడతాడు. ఆ ఉన్నతమైన స్థానములో కాపాడగలడు అని, ఆ ఉన్నతమైన మంచి జీవితాన్ని తన ప్రజలకు అందించగలడని నిర్ణయించినటువంటి దేవుడు ఆనాడు ఆ భయంకరమైనటువంటి గొల్యాతును దావీదుకు అప్పగించాడు. ఇంతవరకు ఆ గొల్యాతును చూస్తే ప్రజలందరూ కూడా భయపడ్డారు. సైన్యమంతా కూడా భయపడిపోయింది. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న సౌలు రాజు భయపడిపోయాడు. కానీ అలాంటి వాడి నుండి రక్షించేటటువంటి బలం, శక్తి దేవుడు దావీదుకు ఇచ్చాడు. ఎప్పుడైతే దావీదు ఆ యుద్ధములో గొల్యాతు అనే వాడిని జయించాడో, ఆ జయకేతనము ఎగరవేసిన దావీదును చూసినటువంటి ప్రజలంతా జయధ్వనులతో పిక్కటిల్లేలాగా అరుస్తూ కేకలు వేస్తూ సౌలుకు 1000, దావీదుకు 10,000 అనేటటువంటి ప్రశంసల జల్లును కురిపించారు. అంత గొప్ప విజయం, అంత గొప్ప ఉన్నతి, అంత గొప్ప కీర్తి ఒక సామాన్యమైన వ్యక్తి జీవితంలో కలగడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన జీవితంలో ఉన్న దేవునిపై ఉన్నటువంటి విశ్వాసమే. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి దైవ జనాంగమా,
ముందున్నటువంటి పరిస్థితులను చూసి అనేకులు ఈరోజు ఏమైపోతారంటే బలహీనమైపోతారు, చల్లారిపోతూ ఉంటారు. పరిస్థితులను చూసి హడలెత్తిపోతూ ఉంటారు. అనేకుల యొక్క జీవితాలలో భయము అనేది కృంగిపోయేలాగా చేస్తుంది. అనేకుల యొక్క జీవితాల్లో భయము అనేది ఆత్మహత్యలు చేసుకునేలాగా చేస్తుంది. అనేకుల యొక్క జీవితాల్లో భయం అనేది నేనిక జీవితంలో సక్సెస్ కాలేను అనే ఆ భయంకరమైన పరిస్థితిని కలుగజేస్తుంది. మరి అలాంటి పరిస్థితులను జయించాలి అంటే, అలాంటి పరిస్థితులలో దేవుని కృపను కలిగి ఉండాలి అంటే ఆ వ్యక్తిలో ఉండాల్సిన 3 విషయాలను మనం తెలుసుకుందాం. జపాన్ అనే దేశంలో ఓ అబ్బాయి తన కుడి చేతిని యాక్సిడెంట్లో పోగొట్టుకున్నాడు. తన కుడి చేత అయితే పోయింది, కానీ ఆ అబ్బాయికి అక్కడ ఉన్నటువంటి జూడో అనే విద్యను నేర్చుకోవాలనేటటువంటి తపన ఉంది. అలాంటి తపన కలిగినటువంటి తను ఓ గురువు గారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు నాకు కూడా ఈ విద్యను నేర్పిస్తారా అడిగాడు. అక్కడ ఉన్నటువంటి ఆ గురువు ఆ అబ్బాయిని చూచి, బాబు అది నీ వల్ల కాదు అని చెప్పాడు. కానీ ఆ అబ్బాయి మాత్రం, లేదు గురువుగారు, నేను తప్పకుండా నేర్చుకుంటాను. లేదు బాబు, అది నీ వల్ల కాదు, అది ఎంతో కష్టపడాల్సింది, అయినా పర్వాలేదు గురువుగారు, నేను నేర్చుకుంటాను అని చెప్పి ఆ గురువు గారిని ప్రాధేయపడుతూ అడిగాడు. అప్పుడు ఆ గురువు, సరే అంతగా నీవు ఆశపడుతున్నావు కనుక ఓ 15 దినముల తర్వాత కలువు అని చెప్పాడు. కారణం ఏంటంటే ఆ 15 దినాల్లో ఆ అబ్బాయి మనస్సు ఇంకోవైపు మరలిపోతే ఇక బాధ తప్పుతుందన్న ఉద్దేశంతో అలా చెప్పాడు. కానీ ఆ అబ్బాయి మాత్రం 15 రోజుల తర్వాత ఎగ్జాక్ట్లీగా ఏం చేశాడంటే వచ్చాడు. ఇక చేసేది లేక ఆ అబ్బాయిని చేర్చుకున్నాడు. చేర్చుకున్న ఆ గురువు ఆ అబ్బాయికి ఒక పట్టు ఎలా పట్టాలో నేర్పించాడు. ఆ అబ్బాయి చాలా ఆసక్తిగా అందరికంటే ఎక్కువగా సాధన చేస్తూ దాన్ని నేర్చుకుంటూ ఉన్నాడు. ఇదిలా ఉండగా ఓ రోజు ఆ అబ్బాయికి ఓ అనుమానం అనేది వచ్చింది. అదేంటంటే తనతోటి వారంతా రకరకాలైనటువంటి వాటిని నేర్చుకుంటుంటే తన గురువు మాత్రం తనకు ఈ ఒక్క పట్టు మాత్రమే నేర్పించాడు అనే అనుమానం వచ్చి గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు, నాతో పాటు నేర్చుకుంటున్నటువంటి వాళ్ళు అనేకులు అనేకమైన వాటిని చేస్తున్నారు, నాకు మాత్రం ఈ ఒక్కటే నేర్పించారు అని గురువును అడిగాడు. అప్పుడు ఆ గురువు ఏమన్నాడంటే, అది నీకు చాలు, అది నీకు సరిపోతుంది, అది మాత్రమే నీవు చెయ్యి అని చెప్పి ఆ అబ్బాయితో చెప్పాడు. మారు మాట్లాడకుండా ఆ అబ్బాయి అది నిరంతర సాధనగా నిరంతరం చేస్తూ 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 వచ్చాడు. అలా ఉండగా ఓ దినం పోటీలు నిర్వహించే సమయం వచ్చింది. ఆ పోటీలు నిర్వహించే ఆ సమయంలో ఆ అబ్బాయిని తీసుకొని ఆ పోటీలకు ఆ గురువు గారు వెళ్ళాడు. ఎప్పుడైతే ఆ గురువు గారు ఆ అబ్బాయిని తీసుకుని వెళ్తున్నాడో ఆ అబ్బాయిని చూస్తున్నటువంటి అనేకులు అనేక దేశాల నుంచి వచ్చిన వారు ఎగతాళిగా నవ్వుతున్నారు.
ఆ ఎగతాళిని లెక్క చేయకుండా అక్కడికి వెళ్ళి పేరు నమోదు చేసుకొని ఉన్నారు. పోటీలు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన తర్వాత ఒక్కొక్కరిని జయిస్తూ ఆ అబ్బాయి ఫైనల్ మ్యాచ్కు చేశాడు. అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు. ఏంటి, 2 చేతులు ఉన్నటువంటి వాళ్ళు సహితం గెలవలేనటువంటి విద్య, అట్లాంటిది ఒకే ఒక్క చేతితో ఉన్న ఈ వ్యక్తేనా ఈ ఫైనల్ మ్యాచ్కు వచ్చింది అని చెప్పి అంతా ఆశ్చర్యపోతున్నారు. అలా అందరూ ఆశ్చర్యపోతున్నటువంటి అలాంటి ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి రెఫరీ గురువు గారి దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, ఏమండి, మీ యొక్క అబ్బాయిని చూస్తే ఈ యొక్క ఫైనల్లో గెలిచేలాగా లేడు. ఎందుకంటే బలమైనటువంటి యోధుడితో గెలవడం అంత సులువైంది కాదు. మరి ఇప్పుడు ఆ ఫైనల్లో ఆ బలమైన యోధుణ్ణి తలపడబోయేది ఉంది. అలాంటి సమయంలో ప్రమాదము కలగవచ్చు, లేదా ఏదైనా అపాయము కలగవచ్చు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ఆ పోటీని తప్పుకుంటే మీకు ప్రైజ్ మనీ వస్తుంది, పేరు మిగులుతుంది కదా అన్నాడు. అప్పుడు ఆ గురువు ఏమన్నాడంటే, పర్వాలేదులేండి, మావాడు గెలుస్తాడన్న నమ్మకం నాకుంది, మీరు పోటీ ప్రారంభించండి అని చెప్పాడు. పోటీ ప్రారంభమైంది. ప్రేక్షకులంతా చూస్తున్నాడు. ఆ ఆడిటోరియం అంతా కూడా ఆసక్తిగా అక్కడ జరుగుతున్నటువంటి దాన్ని చూస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో 3-4 రౌండ్లు వచ్చే సమయానికి ఎవరు గెలిచారో తేలిపోయింది. అక్కడ ఇప్పటి వరకు ఎంతో గొప్పవాడని, ఎంతో బలమున్నవాడని, ఎంతో గొప్ప యోధుడని ఉన్నటువంటి వ్యక్తిని ఆ 4వ రౌండ్ వచ్చే వరకెల్లా ఈ అబ్బాయి గెలిచేశాడు. ఆడిటోరియం అంతా హర్షధ్వనులతో, ఆడిటోరియం అంతా కూడా కేకలతో నిండిపోయింది. ఆశ్చర్యపడుతున్నారు. అక్కడున్న ఆడిటోరియం అంతా కూడా ఆశ్చర్యంతో, సంతోషంతో కేకలు వేస్తున్నారు. అభినందనల వర్షం కురిపిస్తున్నారు. అలాంటి అభినందనల మధ్యలో ఆ బహుమతిని పొందుకొని తిరుగు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ అబ్బాయి ఆ గురువుతో అంటున్నాడు, గురువుగారు, ఇది నిజంగా విజయమేనా? ఈ విజయంలో నేను గెలుపు సాధించానా? ఈ పోటీలో నేను విజయాన్ని సాధించానా అంటూ ఆశ్చర్యంగా గురువు గారిని అడుగుతున్నాడు. అప్పుడు ఆ గురువు, బాబు, అది నీ విజయమే. ఈ విజయము వెనుక 3 కారణాలు ఉన్నాయి. ఈరోజు నీవు పొందుకున్నటువంటి ఈ యొక్క గొప్ప సంతోషం వెనుక, బహుమతి వెనుక 3 కారణాలు ఉన్నాయి. అదేంటి గురువుగారు, చెప్పండి అన్నప్పుడు ఆ గురువు చెప్పిన మాటలివి. మొదటగా, నేనేదైతే నీకు నేర్పించానో అది ఈ విద్యలో అతి కీలకమైనది, అతి కష్టమైనది. అలాంటి కష్టమైనటువంటి దానిని అనేక సార్లు నీవు ప్రాక్టీస్ చేయడం, అనేక సార్లు దాన్ని పట్టుదలగా ఏకాగ్రతతో నీవు దానిని పాటించడం, అలా కష్టమైన దాన్ని ఎక్కువ సార్లు చేయడం ద్వారా నీకు ఆ బలమైనటువంటి పట్టు ఎంతో చక్కగా అప్పింది
ఇది మొదటి కారణం. ఇక రెండవ కారణం ఏంటో తెలుసా? నీ జీవితంలో నీకున్న నీ బలహీనతనే. ఏంటైన బలహీనత? కుడి చేతు లేకపోవడమే. ఆ బలహీనతనే నీ విజయానికి రెండవ కారణం. పోటీ పడుతున్నటువంటి సమయంలో నీవు వేసినటువంటి ఎత్తుగడకు నీ ప్రత్యర్థి అయిన వాడు నీ కుడి చేతును పట్టుకొని లాగాలి. అలా లాగినప్పుడు నీవు ఆ పోటీలో ఓడిపోయేవాడవు. కానీ ఆ కుడి చేతు నీకు లేనందున నీ ఎత్తుగడను ఆ ప్రత్యర్థి చక్కగా చేయలేకపోయాడు. ఆ చేతు లేనందువలన నిస్సహాయుడుగా మిగిలిపోయాడు. అలాంటి సమయంలో నీవు ఆయనపై విజయమును సాధించావు. ఇది రెండవ కారణం. ఇక మూడవ కారణం ఏంటంటే, నేను ఎలాంటి వాటిని నేర్పించకున్నా చెప్పిన దాన్ని నమ్మి నమ్మకంగా ఉన్నావే, ఆ నమ్మకం నిన్ను ఈరోజు ఇంత గొప్ప స్థితిలో ఉంచింది. ఈ విజయము నీ జీవితంలో కలుగచేసింది అని చెప్పి ఆ గురువు ఆ అబ్బాయికి చెప్పాడు. తన జీవితంలో బలహీనుడని అన్నవాళ్ళు ఎందరో, పనికిరాని వాడని అన్నవాళ్ళు ఎందరో, ఈ అబ్బాయి జీవితంలో పుట్టి ప్రయోజనమేముంది, దండగా అన్నటువంటి వాళ్ళు ఎందరో. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో నీ కుటుంబంలో నిన్ను అలా అవహేళన చేస్తున్న వారు లేరంటారా? కుటుంబాలలో కుటుంబస్తుల మధ్యలో ఈ అమ్మాయి పనికిరానిది అని, ఈ అబ్బాయి పనికిరాని వాడని, వీడు వట్టి చవట అని, వీడి జీవితంలో ఇంకేది కూడా చెయ్యలేడని అంటూ ఉన్నటువంటి ఆ మాటలు నీ జీవితంలో ఉన్నాయా? చదువులో వెనుకబడ్డప్పుడు ఆ చదువు లేనటువంటి వాడు ఇక బ్రతుకులో ఏం బ్రతుకుతాడని హేళన చేస్తున్నటువంటి పరిస్థితులు లేవంటారా? ఉద్యోగము రాని సమయంలో, రానటువంటి పరిస్థితుల మధ్యలో ఇక ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అని హేళన చేస్తున్నటువంటి వారి మాటలు బాధ పెడుతూ ఉన్నటువంటి వారు లేరంటారా? ఇలా కుటుంబాల మధ్యలో, మనుషుల మధ్యలో హేళన పాలవుతూ, బాధపడుతూ, నిరాశకు లోనవుతూ ఉంటున్నటువంటి వారు ఎందరో 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 సమాజంలో ఉన్నారు. అలాంటి నిస్సహాయతలో ఉన్నటువంటి వారిని విడిచిపెట్టకుండా కృప చూపించేటటువంటి దేవుడు నీకు తోడుగా ఉంటే, నీ జీవితంలో కనుక ఉంటే, నిన్ను నన్ను విజయ పదములో ఆయన నడిపిస్తాడు. ఆ రోజు బలహీనుడు చేతకానివాడు అని అనుకున్నటువంటి ఆ అబ్బాయి ఆ రోజు ఆ గెలుపు ద్వారా అనేకుల మన్నలను పొందాడు, అనేకుల మెప్పును పొందాడు, అనేకులతో చక్కని కాంప్లిమెంట్స్ను పొందుకున్నాడు. అలాగే మనం కూడా ఈ లోకంలో ఉంటున్నప్పుడు అలాంటి మన్నలను పొందాలని, అలాంటి ఘనతను పొందాలని, అలాంటి మెప్పును పొందాలని మన తండ్రుల కంటే ఎక్కువగా అనుకునేటటువంటి ఓ తండ్రి ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. అలాంటి దేవుడు మనకు ఉన్నాడు. అలాంటి దేవుడు మనల్ని అలా విజయ పదంలో నడిపించుట కొరకే ఆయన మాటలను నీకు, నాకు, మనకు తెలియపరుస్తున్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ నశించిపోతున్న లోకంలో నశించకుండా విజయమును కలిగి ఉండాలి అంటే ఆయన చెప్పిన మాట ఎప్పుడైనా గ్రహించావా? చదవండి. యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక 2వ వచనం. ప్రియుడా,
నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ఎస్ ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది. ఈ లోకంలో మనము ఉన్నాం కదా, ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు మనకు ఒక ప్రత్యేకమైన ఆహారాన్ని పెట్టాడు. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి అది తెలియదు. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి తెలిసిందల్లా శరీర ప్రకారంగా తినే ఆహారం మాత్రమే. ఏ పళ్ళు తింటే ఆరోగ్యం కలుగుతుంది, ఏ ఆకుకూరలు తింటే ఆరోగ్యం కలుగుతాయి, ఏ చపాతీ తింటే, ఏ పిండితో ఆహారాన్ని తింటే బాగుగా ఉంటుంది, ఏ పళ్ళ రసాలు తాగితే బాగుంటుంది, ఎందులో ఏ విటమిన్ దొరుకుతుంది, ఎందులో బి విటమిన్ దొరుకుతుంది, ఎందులో సి విటమిన్ దొరుకుతుంది, ఎందులో డి విటమిన్ దొరుకుతుంది అనుకొని ఈ లోకంలో ఉన్న ఆహారాలన్నిటి విషయంలో ఆరా తీస్తూ ఉంటున్నారు, వాటిపై ఆధారపడుతుంటున్నారు. కానీ ఆ ఆహారం ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళు ఎంతమంది అండి? మనం అంటే మామూలుగా తినేవాళ్ళం కావచ్చు, కానీ కోటీశ్వరులు, ధనవంతులైనటువంటి వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. వాళ్ళు ఏ పూటకు ఆ పూట విటమిన్స్తో కూడిన ఫుడ్ తింటూ ఎంతకాలం బ్రతుకుతున్నారు, ఆ బ్రతికే బ్రతుకులో ఎంత మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటున్నారు, ఆ బ్రతికినంత కాలంలో ఎంత మట్టుకు సంతోషకరమైన జీవితాన్ని జీవించగలుగుతున్నారు. ఈ లోకంలో ఉన్న ఎవ్వరి జీవితాల్లో కూడా అది లేకుండా ఉంది. అలాంటి భయంకరమైన ఈ లోకంలో ఉన్న వాటి ద్వారా బలమును పొందుతామని, శక్తిని పొందుతామని, ఆరోగ్యాన్ని పొందుతామని అహర్నిశలు వాటి విషయం శ్రద్ధను తీసుకుంటున్నారు మానవులు. కానీ వాటికి భిన్నమైనటువంటి ఆహారాన్ని, వాటికి భిన్నమైనటువంటి శక్తినిచ్చే ఆహారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకే ఆనాడు ఇశ్రాయేలీయులకు అరణ్యంలో మన్నాను ఇచ్చాడు. మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట నీ జీవితంలో బ్రతికిస్తుందని వారికి తెలియచేయుట కొరకు అరణ్యంలో 40 సంవత్సరములు ఆ ఆహారమును తినడానికి అవకాశాన్ని ఇచ్చాడు. 40 సంవత్సరాలు ఆ ఆహారాన్ని తిన్నప్పటికీ ఆ ఆహారంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, శక్తిని ఎందరు గ్రహించారండి? ఎందరు పొందుకున్నారండి? 6,03,550 మందిలో నుంచి కేవలం దాని రుచి తెలిసిన వారు మాత్రం ఇద్దరే. ఆ ఇద్దరు ఎవరు అంటే కాలేబు, యెహోషువలు మాత్రమే. ఆ ఇద్దరు మాత్రమే దేవునిలో ఆనందించగలిగారు. ఆ ఇద్దరు మాత్రమే దేవుని యొక్క కృపను పొందగలిగారు. ఆ ఇద్దరు మాత్రమే దేవునితో సత్సంబంధం కలిగి ఉండగలిగారు. ఈరోజు కూడా అలా దేవుని మన్నా అనే వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట, ఆ మాటనే పరిశుద్ధ వాక్యం. ఈ వాక్యం విలువ తెలుసా నీకు? ఇందులో ఉన్న బలము తెలుసా నీకు? ఇందులో ఉన్న శక్తి నీకు తెలుసా? అది తెలియదు కాబట్టే నేను బలహీనుడని అంటున్నావు. అది తెలియదు కాబట్టే నేను శక్తిహీనుడని అంటున్నావు. అది తెలియదు కాబట్టే నిస్సహాయమైన స్థితిలో కృంగిపోతున్నావు. అది తెలిసినటువంటి అపోస్తలుడైన పౌలు ఏమన్నాడో తెలుసా? సంతోషించండి, మరలా చెప్పుదును, ఆనందించండి. ఎన్నిసార్లు చెప్పినా ఈ ఒక్కటే మాట, ఆనందించండి అని తెలియపరిచాడు. కారణం దాని విలువేంటో ఆయనకు తెలుసు కనుక, దాని శక్తి ఏంటో ఆయనకు తెలుసు కనుక, అందులో ఉన్న బలం ఏంటో ఆయనకు తెలుసు కనుక. అలా నీ జీవితంలో ఆ వాక్యంలో ఉన్నటువంటి శక్తి, ఆ వాక్యంలో ఉన్నటువంటి బలము, ఆ వాక్యంలో ఉన్నటువంటి మహత్యం తెలుసా? అడుగుతున్నాను. ఆ రోజు ఆ బాలుడైనటువంటి దావీదుకు
ఆ విషయం తెలుసు. ఆ యుద్ధ రంగంలోనికి అడుగు పెట్టినటువంటి ఆ బాలునికి ఆ విషయము తెలుసు. ఈరోజు అంత గొప్ప జయధ్వానాలను అందుకుంటున్న ఆ అబ్బాయికి అది తెలుసు. ఈరోజు ఆ విజయమును కలిగించిన దేవుని యొక్క మహత్యం ఎలా కలిగిందో ఆయనకు తెలుసు. సామాన్యమైన గొర్రెలను కాపరిగా ఉన్నటువంటి వాడు ఈరోజు రాజులకు లేనటువంటి ఘనత తను పొందుకున్నాడంటే దాని వెనుక 3 కారణాలు ఉన్నాయి. ఆ 3 ఏంటో తెలుసా మీకు? మొదటి కారణం 119వ కీర్తన 97వ వచనం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది. ధర్మశాస్త్రం వినండి. వాక్యం అంటే సామాన్యమైనది కాదు. వాక్యం అంటే మనకు ప్రియముగా ఉండాలి. కానీ అదేంటో ఈరోజు పాటలు పాడేటప్పుడు సొంపు ఉంటుంది, మనుషులను మెచ్చుకునేటప్పుడు సొంపు ఉంటుంది. కానీ వాక్యము అనేది వచ్చినప్పుడు మాత్రం సంతోషించలేనటువంటి హృదయాలతో జీవిస్తున్నారు. పాటలు పాడడానికి గంటల సమయం కావాలి, సాక్ష్యాలు చెప్పుకోవడానికి గంటల సమయం కావాలి. కానీ వాక్యం అనేది చెప్పడానికి అర్ధగంట చెప్తారా? మీ చర్చిలో ఎంతసేపు చెప్తారు? గంట చెప్తారా? టైమింగ్ అందులో ఉన్న గొప్పతనం తెలిస్తే ఆ సమయాన్ని గురించి ఎవ్వడూ మాట్లాడాడు. ఆ సమయము గురించి మాట్లాడుతున్నాడంటే ఆ వాక్యం యొక్క విలువ అనేది ఏంటో తెలియదు. ఒకానొక సమయంలో నా చిన్నతనంలో మా నాన్నగారు గొప్ప దైవజనుడు. వారి జీవితంలో సంతానము అనేది లేని సమయంలో ప్రభువా మాకు కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణి మీ సేవకు ప్రతిష్ఠ చేస్తాం అన్న తీర్మానాన్ని తీసుకున్నారు. మా అమ్మగారికి చాలా దినాల వరకు సంతానం కాని సమయంలో లోకంలో ఉన్న వారందరూ గ్రొడ్డు ది అన్నటువంటి పేరు పెట్టినటువంటి సమయంలో చలించని విశ్వాసము చేత ఈ లోకంలో అన్నటువంటి వారి మాటలను పట్టుకొనకుండా దేవునిపై ఆధారపడి దేవుని వైపు చూసిన వారు, అలా దేవుని వైపు చూసినప్పుడు, దేవునికి విన్నవించుకున్నప్పుడు దేవుడు వారి ప్రార్థనను ఆలకించి ఓ కుమారుణ్ణి అంటే ఒకే ఒక్క కుమారుణ్ణి ఇచ్చాడు. అలా ఇచ్చినటువంటి కుమారుడిగా ఉన్న నేను చిన్నతనములో నుంచి ఎంతో భయభక్తులు పెంచాలన్నటువంటి వారి ఆశలను అనగారు చేశాను. వాక్యాన్ని చెబుతున్నప్పుడు విసుక్కునేవాడు. ఆ వాక్యము తను చెబుతూ వెళ్ళిపోతూ ఉంటే ఆ వాక్యాన్ని చూసి అబ్బా ఎంతసేపు ఈ వాక్యము అనుకునేవాన్ని. కారణం ఆ రోజు దాని విలువ ఏంటో తెలియదు, దాని గొప్పతనం ఏంటో తెలియదు, అందులో ఉన్న మహత్యము శక్తి ఏంటో తెలియదు. ఆ తెలువని వయస్సులో దాని గురించి తెలువని నేను విసుక్కునేవాణ్ణి. కానీ ఈరోజు నాకు అర్థమవుతుంది, నాలాగా తెలివనటువంటి వాళ్ళు సమాజంలో ఉన్నారని, నాలాగా విసుక్కునే వాళ్ళు సంఘాలలో ఉన్నారని, నాలాగా ఆ వాక్యం అంటే ఏంటో ఎరగని పరిస్థితుల్లో అనేకులు నా సహోదరులు ఉన్నారన్న విషయం ఈరోజు తెలిసి బాధపడుతున్నాను, ఏడుస్తున్నాను. దేవా, ఈరోజు నా ప్రజలైన వారికి ఈ వాక్యం విలువ తెలిసేలాగా ఈ కృపను ఇవ్వండి. కారణం ఏంటంటే భయంకరమైన పరిస్థితుల మధ్యలో, ఈ భయాందోళనల మధ్యలో సాతాను అనేవాడు సమయము లేదు అని గర్జిస్తూ ఎవరిని మృంగాలని చూస్తున్న ఈ సమయంలో
భయభ్రాంతులకు గురి చేసి అనేకులను నష్టపరుస్తాడు, కష్టపెడతాడు, అవసరమైతే చంపేస్తాడు. అలా వాడి బారున పడకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరి జీవితంలో వాక్యం అనేది కావాలి. కనుక అలాంటి వాక్యము నీ ప్రజలలో ఉండాలి అని కన్నీటి ప్రార్థన చేస్తూ అనేకులకు ఈ వాక్యాన్ని అందించాలన్న తపనతో ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డ, దేవుని ప్రజలారా, అలాంటి వాక్యము అనే దాని విలువేంటో ఎరగనటువంటి వారు ఆ వాక్యం విషయంలో విసుక్కుంటారు. సమయమును బట్టి మెసలుకుంటారు, సమయమును చూస్తూ కాలం గడుపుతారు. కానీ ఆత్మీయుడైనటువంటి వారి జీవితంలో ఆ వాక్యం ఇంకా దొరికితే బాగుండు, ఇంకా నేను దాన్ని భుజిస్తే బాగుండు అని అంటారు. ఆత్మీయుడైన ఇర్మయ్య ఏమంటాడో తెలుసా? నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, ప్రభువా అవి నాకు దొరకగా నాకు ఆనందమును, నా హృదయం నాకు సంతోషమును కలుగ చేస్తున్నాయి అని అంటాడు. ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్న తను సంతోషంగా ఉన్నాడు. ఈరోజు ఇంత ఫ్రీడమ్ కలిగినటువంటి ఇళ్లల్లో ఉన్న, ఉద్యోగాలు చేస్తున్నా, ఎన్నో గొప్ప వాటిని అనుభవిస్తున్నా సంతోషం అనేది ఉందా? ఆనందం అనేది ఉందా? ఆత్మీయులుగా కనబడుతున్న వాళ్ళ జీవితాల్లో, కుటుంబాలలో ఈ సంతోషం ఉందంటారా? అనేకుల జీవితాల్లో లేదు. కారణం ఏంటంటే పేరుకు క్రైస్తవులుగా చలమని అవ్వడం, నామకర్త బ్రతుకులు బ్రతకడం. ఆ నామకర్తమైన భక్తి మనకు ప్రయోజనం కాదు, కానీ నాణ్యత కలిగినటువంటి భక్తి విశ్వాసాలు మన జీవితంలో ఆనందాన్ని కలుగ చేస్తాయి. అలాంటి నాణ్యత కలిగినటువంటి వాడుగా, వాక్యంపై మక్కువ కలిగిన వాడుగా ఉన్నాడు బాలుడైనటువంటి దావీదు. తన బాల్యములో నుంచే తన జీవితంలో ఆ వాక్యం పైన ఆసక్తి, దానిని ఎప్పుడు కూడా ధ్యానించడం, దానిని ఎప్పుడు కూడా సాధన చేయడం. ఆనాడు ఆ అబ్బాయి అవిటితనంతో ఉన్నప్పటికీ, ఓ చేతు లేకుండా ఉన్నప్పటికీ ఆ ఒక్క దానిని నిరంతరము సాధన చేసి విజయమును ఎలాగైతే పొందుకున్నాడో, అట్లాగే దావీదు యొక్క జీవితంలో కూడా చిన్నతనములో నుంచి దేవుని యొక్క వాక్యము పట్ల అంత గొప్ప ఏముంది? సాధన. ఎలాంటి సాధన చూడండి, ఒక్కసారి మళ్ళీ చదవండి ఆ మాటను. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది. ధర్మశాస్త్రము నాకు ఎంతగానో ప్రియముగా ఉన్నది. దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నేను దానిని ధ్యానించుచున్నాను అంటే నిత్యము సాధన, 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 ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. ఏమండి, వాక్యాన్ని అలా సాధన చేస్తున్నారా? సాధన చేయడం అంటే చేతిలో పట్టుకొని వాక్యాన్ని దినమంతా చదవడం కాదు. ఆ చదివిన కొన్ని మాటలైనా నీ హృదయంలో నిరంతరము ఏం చేస్తూ ఉండాలి? నెంబరు వేస్తూ ధ్యానిస్తూ ఉండాలి. అలా ధ్యానించగలిగేటటువంటి స్థితి నీ జీవితంలో ఉందా? ఒక్కసారి ఆలోచించో. కానీ దావీదు యొక్క జీవితంలో ఆ చిన్నతనములో నుంచే ఆ సాధన అనేది ఉంది. బాలుడే కానీ ఆయనలో ఆ సాధన అనేది ఉంది. అది ఆయనకు మాత్రమే కాదు సుమా, అది మనం కూడా చేయాలని ఆజ్ఞాపించబడింది. చదవండి 1 తిమోతి 4వ అధ్యాయం 15వ వచనం. 1 తిమోతి 4:15. నీ అభివృద్ధి, నీ యొక్క అభివృద్ధి అందరికి తేటగా కనపడు నిమిత్తము వీటిని మనస్కరించుము. yes, వీటిని మనస్కరించుము. వీటి యందే సాధకము చేసుకొనుము. వీటి యందే అనగా వాక్యమునందు, అనగా వాక్యమునందు
సాధకము చేసుకొనుము. నువ్వు ఏదైతే సాధకము చేస్తున్నావో అది అనేకులకు కనబడునట్లుగా. ఎస్, మనం చేసేది అనేకులకు కనబడాలి. మన జీవితంలో ఉన్న శక్తి అనేకులకు కనబడాలి. మనం వాక్యం ద్వారా పొందుకున్నటువంటి గొప్పతనం అనేకులకు కనబడాలి. ఈరోజు దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరూ భయంకరమైన వ్యాధులతో, భయంకరమైన సమస్యలతో, భయంకరమైన దురాత్మలతో వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి చర్చు గేటు దగ్గరనే అవన్నీ కూడా పడిపోతూ ఉంటాయి. అక్కడనే వారు బాగుపడి లోపలికి వస్తారు. అలా కాకుండా ఏదైనా ఇంకా శక్తి కలిగిన దురాత్మ ఉంటే దేవుని మందిరంలోనికి రాగానే వారు కలిగిన ఆ పరిస్థితి నుండి విడుదల పొంది దేవుణ్ణి మహిమపరుస్తూ వెళుతున్నారు. ఇది నా బలమా? ఇది నా శక్తా? కాదండి. నిరంతరము ఆ వాక్యము నందు అభ్యాసం, సాధన చేస్తున్నప్పుడు అది అనేకులకు కనబడుతూ ఉంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా అది కనబడాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనస్సులో పెట్టుకొని దానిని సాధన చేస్తూ ఉండు. అలా నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు సాధన చేస్తావో నీ జీవితంలో ఉన్న, నీకు అడ్డుగా ఉన్నా, నీకు వ్యతిరేకంగా ఉన్నా, నీ పరిస్థితులను నీకు అర్థం కాకుండా చేస్తున్నా అన్ని మబ్బు తెరలు తొలగిపోతాయి. కుటుంబ పరిస్థితులు కావచ్చు, భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి బలహీనతలు కావచ్చు, సమాజంలో ఎదురవుతున్న సమస్యలు కావచ్చు, నిరుద్యోగ సమస్యలు కావచ్చు, గర్భఫలముల సమస్యలు కావచ్చు, ఆర్థికమైన ఇబ్బందులు కావచ్చు, ఏవైనా మన జీవితంలో అన్నీ కూడా తొలగిపోవాలి అంటే దేవుని యొక్క వాక్యమును నీవు మనస్సులో పెట్టుకొని మనస్కరించో. అప్పుడు నీ జీవితంలో ఉన్న నీకు అడ్డుగా ఉండేవన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాని అది చేయకుండా నేను బలహీనుడను, అది చేయకుండా నేను బలహీనురాలని, అది చేయకుండా నా వల్ల కాదు. ఏమండి, నా వల్ల కాదు అని అంటూ ఉంటాం, కానీ దేవుడు చెప్పింది చేస్తామా? అది చెప్పింది గనక చేస్తే నీ జీవితంలో నీకు అసాధ్యమైనది ఉండదు అని దేవుడు చెప్పాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే. ఆయన చెప్పిన మాటను కనుక నీవు నమ్మితే నీ జీవితంలో నీకు అసాధ్యమైనది ఏది ఉండదు. అలా నమ్మి ఆ వాక్యమును సాధన చేస్తున్నవాడు దావీదు. ఇది ఆయన జీవితంలో మొదటిది. ఆయన విజయం వెనుక మొదటి రహస్యం. ఇంకా రెండవ రహస్యం ఏంటో చూద్దాం రండి. 1 సమూయేలు 17వ అధ్యాయము 33వ వచనం. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు. వానితో కారణం ఏంటి? వాడు బలవంతుడు, ఆజానుబాహుడు, 6 మూరల జానెడు పొడువు, ఎత్తు కలిగినటువంటి వాడు, బలము కలిగినటువంటి వాడు, యుద్ధ విద్యలు నేర్చినటువంటి వాడు, పుట్టకతోనే అన్నిటిలో తేరినటువంటి బలవంతుడు. అలాంటి బలవంతుని గురించి మాట్లాడుతున్నాడు అక్కడున్నటువంటి ఒక రాజు. ఆయన పేరు సౌలు. చదవండి. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడడానికి నీకు బలము చాలదు. నీకు బలము చాలదు. నీవు బాలుడవు కనుక వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసమును చేసిన వాడు కనుక దావీదుతో అన్నాడు. ఎవరన్నారు ఈ మాటలు? రాజైన సౌలు. చూడబోతే బాలుడవుగా ఉన్నావు, బాలుడవే, బలహీనుడవే,
వాడు పుట్టకతో అన్నీ కూడా నేర్చుకున్నాడు, బలవంతుడు, యోధుడు, అన్నీ నేర్చుకొని ఉన్నటువంటి వాడు. అలాంటి వాడిని చూస్తే మేమే ఎన్నో యుద్ధాలు నేర్చినటువంటి నేను సైన్యం వణుకుతుంటే, బాబు నీ వల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు వాడితో పోరాడటానికి అడ్డుగా ఉంది ఆయన బాల్యం. ఆనాడు ఆ బాలుడికి అడ్డుగా ఉన్నది, ఆటంకంగా ఉన్నది కుడి చేత అయితే, ఈరోజు ఈ యొక్క బాలుడికి అడ్డుగా ఆటంకంగా ఉంది ఏంటంటే బాల్యం. అక్కడ పోతేనేమో వాడు అన్నీ కూడా నేర్చుకున్న యోధుడు, ఇక్కడ చూస్తే నీకే విద్యాభ్యాసం లేదు, ఏది కూడా చేయనటువంటి వాడవు, పైగా ఒక బాలుడవై ఉన్నావు. అలాంటి నీవు వాడితో పోరాడతావా? అది నీ వల్ల అయ్యేది కానే కాదు. ఇది దావీదు యొక్క జీవితంలో ఉన్న ఆటంకం, అడ్డు, ఆటంకం, అడ్డు. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో ఇలాంటివే ఎదురవుతుంటాయి. మీరు బాల్యంలో ఉన్నారు, మీ వల్ల ఏది కాదు అని అనే మాటలు వింటూ ఉంటాం. కానీ బాల్యములో ఉన్నటువంటి అనేకులు గొప్ప గొప్ప వాటిని చేసినప్పుడు ఆశ్చర్యపడతారు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి బాలుడిని చూసి అక్కడున్న వాళ్ళందరూ అలాగే అనుకున్నారు, కానీ ఆ బాలుడు మాత్రం అనుకోలేదు. ఆనాడు ఆ కుడి చేతును పోగొట్టుకున్న అబ్బాయి మనుషుల మాటలు పట్టుకోకుండా, నిరుత్సాహపడకుండా, తన మనసులో ఉన్న దాని ప్రకారముగా గురువు దగ్గర ప్రాధేయపడ్డాడు. ఎలాగో ఇక్కడ ఉన్నటువంటి బాల్యము అనేది కలిగి ఉన్నటువంటి దావీదు కూడా నిరుత్సాహపడలేదు. దావీదు సౌలు అన్నటువంటి మాటలకు, సౌలు చెప్పిన మాటలకు కృంగిపోలేదు. ఏమన్నాడో తెలుసా? ఆ కింది వచనాన్ని గనక మీరు చదివితే అర్థమవుతుంది. చదవండి. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, సౌలుతో ఇలా అన్నాడు, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండ సింహమును కాస్తూ ఉన్న ఆ సమయములో సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని వెంటపడి తరిమి చంపి దాని నోటిలో నుండి ఆ గొర్రెను చావకుండా విడిపించాను. ఎలా విడిపించాను? చదవండి. అది నా మీదికి రాగా దాని గడ్డమును పట్టుకొని దానిని కొట్టి చంపితిని. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితిని కదా. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుచున్న ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు. అంటే వాటిని విడిపించిన నాడు నాకు తోడుగా ఉన్నటువంటి దేవుడు, ఎలుగుబంటి నుండి, సింహము నుండి విడిపించిన దేవుడు, కాపాడిన దేవుడు. అంత మాత్రమే కాదు, చావబోతున్న నా గొర్రె పిల్లను విడిపించే శక్తినిచ్చినటువంటి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను నడిపించేవాడుగా ఉన్నాడు. అలాంటి దేవుని యొక్క సైన్యమును తిరస్కరిస్తున్న వీడిని కూడా ఈరోజు దేవుడు నాకు అప్పగించబోతున్నాడు. నా బలహీనతను చూడకండి, నాతో ఉన్న, నన్ను నడిపిస్తున్న నా దేవుడు నాకున్నాడు, అది చూడండి. ఎస్ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎదురయ్యేటటువంటి వాటి మధ్య
మధ్యలో దేవుని ప్రజలుగా మనము కూడా అలాంటి బలహీనతలకు లొంగకుండా బలమైనటువంటి దేవుని వైపు చూడడం. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నువ్వు అచేతనంగా ఉన్నావే కావచ్చు, అనారోగ్యంతో ఉన్నావే కావచ్చు, ఎవరు నీ వ్యాధి నుండి విడిపించలేని నిస్సహాయత అనేది ఆవరించి ఉండొచ్చు. ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి కుటుంబ సమస్యల్లో ఉన్నా, ఆర్థిక సమస్యల్లో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, అప్పుల బాధతో ఉన్నా, మనుషుల చేత ద్వేషించబడుతున్న, కుటుంబంలో ద్వేషించబడుతున్న, భార్య చేత అవమానాలు పొందుతున్న, కుమారుల చేత మనస్తాపానికి గురి అవుతున్నా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ బలహీనత నుండి నీవు బలము పొందడానికి విడిపించే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఆ బాల్యము అనేది అడ్డుగా ఉన్నా, తనకు తోడుగా ఉన్నటువంటి దేవుని గురించి సౌలుతో చెప్పాడు. అలాంటి బలహీనత అడ్డు కాదు అని ఆ రాజుకు తెలియపరిచాడు. అది ఆయన విజయానికి రెండవ కారణం ఏంటంటే, కలిగి ఉన్నటువంటి పరిస్థితులకు భయపడకుండా దేవుడు నాకున్నాడన్నటువంటి బలమైనటువంటి నమ్మకం. తన బాల్యము తనకు అడ్డు కాదు అన్నటువంటి ఆ గొప్ప ధైర్యం చెప్పండి ఎవరిలో ఉంది? ఆ అబ్బాయిలో. అది ఆయన విజయానికి రెండవ కారణం. ఇక మూడవ కారణం ఏంటో ఒక్కసారి చూద్దాం. 1 సమూయేలు 17వ అధ్యాయం 46వ వచనం. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. ఇప్పుడు ఎవరు ముందర నిలబడ్డాడు ఈ అబ్బాయి? గొలియాతు ముందు. ఇప్పటి వరకు సౌలు వణికాడు, సైన్యము వణికింది, ప్రజలంతా కూడా భీతివంతులై, భీతితో అనగా భయంతో, ఆ భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నారు, భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నారు. కానీ అలాంటి భయమును కొల్పే సంఘటన ముందు, గొల్యాతు ముందు, భయంకరమైన యోధుడి ముందు ఒక బాలుడు ముందుకెళ్తున్నాడు. వాడి ముందు నిల్చున్నాడు. ఆ నిల్చున్నటువంటి బాలుడైనటువంటి దావీదు ఏమంటున్నాడంటే, ఈ దినమున చూడండి, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నా చేతికి అప్పగించబోతున్నాడు. ఏమన్నాడు? నా చేతికి అప్పగించబోతున్నాడు. ఏం కనబడుతుంది ఇక్కడ? విశ్వాసం. ఏం కనబడుతుంది ఇక్కడ? విశ్వాసం. ముందున్న పరిస్థితికి అందరూ తల వంచుతుంటే, అక్కడ ఉన్న సైన్యం, అక్కడ ఉన్న సౌలు, అక్కడ ఉన్న ప్రజలు బేలెత్తిపోతూ ఉంటే, ఓ సామాన్యమైన బాలుడు ఓ భయంకరమైనటువంటి యోధుడి ముందు, రాక్షసుడి ముందు నిలువబడ్డాడు. ఆ నిలువబడ్డటువంటి ఆ బాలుడు ఏమంటున్నాడో తెలుసా? చదవండి. 1 సమూయేలు 17:46. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. విశ్వాసం అంటే అది. కలిగి ఉన్నటువంటి పరిస్థితులు మనకు అలాగే కనబడతాయి. మనను భయపెట్టే పరిస్థితులు, బాధ పెట్టే పరిస్థితులు, భీతిని కలిగించే పరిస్థితులు. ఆనాడు గొల్యాతు అనే భయంకరమైన వాడు ఎలాగైతే భయపెట్టి ప్రజలను వణికిస్తూ వారిని నిరాశకు, నిస్సృహకు, అలాగే భీతికి లోను చేశాడో,
అలాంటి పరిస్థితులు మన కుటుంబములో నుండి మనకు ఎదురు కావచ్చు, ఉద్యోగంలో మనకు ఎదురు కావచ్చు, భర్త ద్వారా మనకు ఎదురు కావచ్చు. ఈ రోజుల్లోనైతే భార్యల ద్వారా కూడా కొంతమంది మంచి భర్తలకు అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇవన్నీ కాకపోతే కుటుంబములో అల్లారు ముద్దుగా పెరిగి ఆ పెరిగినటువంటి వారిని పెద్ద చేసినటువంటి తల్లి తండ్రులను అగౌరవపరిచే విధంగా పెరిగినటువంటి పిల్లల ద్వారా ఎదురు కావచ్చు, బంధువుల ద్వారా ఎదురు కావచ్చు, మనుష్యుల ద్వారా ఎదురు కావచ్చు. అలాంటి పరిస్థితుల మధ్యలో కాపాడేటటువంటి దేవుడు ఉన్నాడు అని, రక్షించే దేవుడు ఉన్నాడు అని ధైర్యముగా ఆ పరిస్థితి ముందు నిలవబడగలిగేటటువంటి ధైర్యం, విశ్వాసం అది నీ జీవితంలో ఉండాలి. బాలుడే కానీ బలవంతుడైనటువంటి వాడి ముందు నిలువబడి మాట్లాడుతున్నాడు. ఎక్కడిది ఆ ధైర్యం? ఆ ధైర్యానికి కారణం సర్వశక్తి కలిగిన దేవునిపై ఉన్నటువంటి విశ్వాసం. ఆ విశ్వాసం ఆయనతో అలా మాట్లాడిపిస్తుంది. ఆ బలవంతుడైనటువంటి రాక్షసుని ముందు నిలువబడేలాగా చేసింది. వాడి ముందు నిలవబడి దావీదు మాటలు ఎలా మాట్లాడుతున్నాడో వినండి. ఈ దినమున యెహోవా నిన్ను యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి వినండి, ఎవరంటున్నారు ఈ మాటలు? ఓ బాలుడు. ఎలాంటి బాలుడు? యుద్ధాభ్యాసము చేసిన వాడు కాదు, సైన్యములో చేరినవాడు కాదు, గత కాలంలో ఎలాంటి విద్యలను అభ్యసించలేదు, పైగా బాల్యం. అట్లాంటి బాలుడు బలశాలి అయినటువంటి వాడి ముందు నిలవబడి అంటున్నాడు, ఈ దినమున నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తలను తెగవేస్తాను. ఇశ్రాయేలీయులలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ కూడా తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేస్తాను. ఎవరంటున్నారు ఈ మాటలు? ఓ సామాన్యమైన బాలుడు, కుటుంబములో ఎన్నికలేగినటువంటి వాడు, సమాజములో బాల్య దశలో ఉన్నవాడు, ఎలాంటి విద్యాభ్యాసము లేనివాడు, అలాంటి బాలుడు దేవుని పట్ల ఉన్న విశ్వాసమును ఎలా ప్రదర్శిస్తున్నాడో చూడండి. అప్పుడు ఆ విశ్వాసము ద్వారా ఆయనకు కలిగినటువంటి గొప్ప స్థితి ఏంటంటే 50వ వచనాన్ని చదవండి. దావీదు ఫిలిష్తీయుని కంటే, చూడండి, ఆ విశ్వాసము నిలిపి ఎప్పుడైతే వాడు ముందు నిలువబడి ఈ మాటలను మాట్లాడాడో అప్పుడు జరిగినటువంటి అద్భుతమైన సన్నివేశం ఇది. దావీదు ఫిలిష్తీయుని కంటే బలవంతుడైనటువంటి వీరుడి కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోను రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపి పారవేసెను. ఆ విశ్వాసం ఆయనలో ఏం నింపింది? గొల్యాతులో ఉన్న బలము కంటే అధికమైన బలమును. ఈరోజు ఈ ప్రపంచాన్ని వణికిస్తున్న గొల్యాతు ఎవడు అంటే
కరోనా అనేవాడే. వాడి బారిన ఈరోజు ప్రపంచము సహితం వణికిపోతుంది. ప్రజలంతా వణికిపోతున్నారు. చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు, పరిపాలన చేసే పరిపాలకులు, చెప్పండి ఎవరు వనకట్లేదు. కానీ ఆ వణికించేటటువంటి దాని ఎదుట దేవుడు ఎవరిని నిలవబెట్టాలనుకుంటున్నాడో తెలుసా? సామాన్యమైన వారిని. ఎలాంటి సామాన్యమైన వారినో తెలుసా? చూద్దాం రండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26. సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. పిలిచినటువంటి పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. వినండి, ఈ లోకంలో దేవుడు ఏర్పరచుకున్నటువంటి వాళ్ళ యొక్క ఘనమైన చరిత్ర ఎలాంటిదో తెలుసా? ఈ లోకంలో ఉన్న గొప్ప వాళ్ళను దేవుడు పిలవలేదు. అధికారంలో ఉన్న వాళ్ళను దేవుడు పిలవలేదు. డబ్బున్న వాళ్ళను దేవుడు పిలవలేదు. బలవంతులను దేవుడు పిలవలేదు. ఆ పిలుపును గనక చూస్తే ప్రపంచానికి ఆశ్చర్యం వేస్తుంది. ఎలాంటిదో తెలుసా? ఎలాంటి పిలుపో తెలుసా? ఈ లోకంలో ఎన్నిక లేనటువంటి బలహీనులనే. ఆనాడు కుటుంబంలో ఎన్నిక లేనటువంటి దావీదును ఎలాగైతే పిలిచాడో, ఆనాడు ఉన్నటువంటి దేశంలో ఎన్నిక లేని పరిస్థితుల్లో ఉన్న మోషేను ఎలాగైతే పిలిచాడో, ఆనాడు కుటుంబములో ఎన్నిక లేని వాడుగా ఉన్న యోసేపును ఎలాగైతే పిలిచాడో, ఈరోజు కుటుంబంలో కావచ్చు, సంఘములో కావచ్చు, సమాజంలో కావచ్చు, లోకంలో కావచ్చు, ఎన్నిక లేనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకొని తన పని నిమిత్తముగా నిలువబెట్టేవాడు. అలా ఆయన వైపు చూచే వారిని దేవుడు నిలువబెట్టేవాడు. చూడండి, మరి ఎందుకు నిలువబెట్టాడు? చదవమ్మా. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు గర్వించక ఉండునట్లుగా జ్ఞానులను సిగ్గుపరచుట కొరకు లోకములో ఉన్న వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని, బలహీనముగా ఉన్నటువంటి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చెప్పండి, ఎవరిని ఏర్పరచుకున్నాడు? ఎన్నిక లేని స్థితిలో ఉన్నటువంటి వాడిని, ఎన్నిక లేని స్థితిలో ఉన్న మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు? ఈ లోకంలో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచుట కొరకు. వారి జ్ఞానంతో, వారి యొక్క వివేకముతో, వారు సంపాదించినటువంటి ఆ మంచి జ్ఞానముతో ఏం చేస్తున్నారు, ఏం చేయగలుగుతారు? అలాంటి వారి ఎదుట ఈరోజు నిన్ను నన్ను అనగా సంఘమును దేవుడు నిలువబెట్టాడు. ఎందుకో తెలుసా? ఆయన నామమును మహిమపరచుట కొరకే. సహోదరులు, భయపడకండి. ఎదురవుతున్న సమస్యల మధ్యలో, కలిగి ఉన్నటువంటి ఇబ్బందుల మధ్యలో నిరాశకు లోను కాకుండా దేవుని వైపు చూడండి. ఆనాడు అలాంటి విశ్వాసము కలిగి ఆ బలవంతుడైనటువంటి యోధుడి ముందు నిలవబడ్డప్పుడు దేవుడు వాని కంటే ఎక్కువైనటువంటి బలమును దావీదుకు ఎలాగైతే ఇచ్చాడో, అలాగా నీవు నేను దేవుని యొక్క వాక్యమును ధ్యానించి, చెప్పండి, ఇలాంటి బలము ఆయనలోనికి రావడానికి కారణం, ఇలాంటి శక్తి అతను పొందడానికి కారణం, ఈ విజయము ఆయన జీవితంలో కలగడానికి, అనేకుల చేత ఘనత పొందడానికి కారణం 3 కారణాలు. మొదటిది, దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్రమును ఎక్కువగా ఏం చేశాడు? ప్రాక్టీస్ చేశాడు, అంటే సాధన చేశాడు. రెండవదిగా
తన జీవితంలో ఉన్న బాల్యమును అడ్డుగా పెట్టకుండా ఆ బాల్యాన్ని పక్కకు నెట్టి దేవుని యొక్క శక్తిపై ఆధారపడ్డాడు. మూడవదిగా, ఈ లోకములో దేవుని కంటే గొప్పవారు ఎవరు లేరని గ్రహించి ఆయన యందు విశ్వాసమును నిలిపాడు. ఎలాంటి వాడినైనా జయించగలిగే సామర్థ్యమును ఇచ్చేటటువంటి దేవుని యందు విశ్వాసమును నిలిపాడు. ఈ 3 కారణాల చేత దేవుడు ఆయనకు ఇంత గొప్ప బలాన్ని ఇచ్చాడు. ఆనాడు బాల్యములో చేతును పోగొట్టుకున్నటువంటి బలహీనుడు ఎలాగైతే ఆ జూడో విద్యలో విజయమును సాధించి అనేకులను ఆశ్చర్యపరిచాడు, అలాగే బాలుడైనటువంటి దావీదును దేవుడు నిలువబెట్టి అద్భుతమైన విజయమును అనుగ్రహించాడు. అలా అద్భుతమైన విజయాన్ని దావీదుకు ఇచ్చిన దేవుడు నీకివ్వడా? మనకివ్వడా? ఈ లోకంలో ఉన్నటువంటి మన పట్ల ఆయనకు అలాంటి ఉద్దేశం లేదా? ఆ ఉద్దేశం ఉంది కాబట్టే సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడండి అని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచుట కొరకే నిన్ను ఏర్పరచుకున్నాడని, బలవంతులను సిగ్గుపరచుట కొరకే బలహీనులైన మనలను ఏర్పరచుకున్నాడని, ఈ లోకంలో గొప్ప మేధా సంపత్తి కలిగిన వారిని సిగ్గుపరచుట కొరకే దేవుని యందు విశ్వాసం ఉంచిన మనలను ఈ లోకంలో నిలువబెట్టాడని గ్రహించండి. ఆనాడు ఆ బాలుడు విజయానికి కారణముగా 3 ఎలాగైతే ఉన్నాయో, దావీదు విజయానికి కూడా 3 కారణాలు ఉన్నాయి. ఆత్మీయమైన జీవితంలో మనం ఎప్పుడైతే దావీదులాగా ఎదగగలుగుతామో, ఈ లోక సంబంధమైనవన్నీ కూడా దేవుడు మనకు ఇస్తానని వాగ్దానము చేశాడు. సహోదరుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నీవు అన్నిటిలో సౌఖ్యముగా ఉంటావని సెలవిచ్చినటువంటి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. భయపడుతున్నావా? బలహీనపడి ఉన్నావా? నిరాశతో ఉన్నావా? ఏడుస్తూ ఉన్నావా? మనుషుల చేత ద్వేషించబడుతూ ఉన్నావా? అయితే వినో, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ కన్నీరును తుడవాలని, నీ బాధ నుండి తప్పించాలని, నీ భయము నుండి విడిపించాలని, నీ పరిస్థితుల నుండి తప్పించి విజయమును ఇవ్వాలని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. భయపడకుండా దేవుని వైపు చూడండి. దావీదు ఎలాగైతే దేవుని యొక్క వాక్యమును ధ్యానించాడో, ఎలాగైతే తన బలహీనతను పక్కకు పెట్టి బలవంతుడైనటువంటి దేవుని వైపు చూడగలిగాడో, అలాగే ఉన్నటువంటి పరిస్థితుల మధ్యలో ఎదురైనటువంటి సమస్యను చూడకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి ఎలాగైతే ముందుకు సాగాడో, ఆ సాగినటువంటి ఆయన జీవితంలో ఎలాగైతే దేవుని యొక్క బలం ఆయనను ఆవరించిందో, ఆ బలము ద్వారా ఆ బలవంతుడైనటువంటి గొల్యాతును హతమార్చి, ఆ గొల్యాతుతో పాటుగా ఉన్నటువంటి వారిని హతమార్చి విజయ దుందుబి మోగించాడో, అలా మన జీవితంలో కూడా అలాంటి విజయమును ఇవ్వటం కొరకు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దావీదు యొక్క విజయమునకు రహస్యం 3 కారణాలు. ఆ బాలుని యొక్క విజయమునకు రహస్యం 3 కారణాలు. ఆ బాలుని విజయానికి ఎలాగైతే 3 కారణాలు ఉన్నాయో, దావీదు విజయానికి ఎలాగైతే 3 కారణాలు ఉన్నాయో, మన జీవితాల్లో కూడా ఆ విజయమును పొందడానికి ఈ 3 మన జీవితంలో ఉండాలి. మొదటిది, దేవుని యొక్క వాక్యమును నిరంతరము సాధన చేయడం. రెండవది, మన బలహీనతను పక్కకు పెట్టి బలవంతుని వైపు చూడడం. మూడవది,
మనకెదురైనటువంటి సమస్యల్లో ఆ సమస్యను చూడకుండా దేవుని వైపు విశ్వాసం ఉంచి ముందుకు సాగడం, ఈ 3 ఎప్పుడైతే మనము కూడా చేస్తామో అప్పుడు ఈ విజయం నీ కొరకు నా కొరకే.